ఏ విషయమైనా అండి ఇది ఉత్తి ఐఏఎస్ కనే కాదు, ఐఐటి చదివించాలి, డాక్టర్ చదివించాలి అన్నా కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఆ స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉందా లేదా. చాలా ఫేమస్ సామెత ఉంది కదా, గుర్రాన్ని చెరువు వరకు మాత్రమే తీసుకెళ్ళగలుగుతాం, నీళ్లు అది తాగాలనుకుంటేనే తాగుతుంది. కాబట్టి ఫస్ట్ ఎవరైనా పేరెంట్స్ కళలు ఉండటంలో తప్పు లేదు, మనం చేయలేకపోయింది మన పిల్లల ద్వారా వాళ్ళు చేస్తే చూసి ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనుకునే కోరికలో తప్పు లేదు, వాళ్ళని తప్పు పట్టకూడదు ఆ విషయంలో. కానీ స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఓకే వీడు చదవగలడు, చుట్టుపక్కల చెప్తాం మీ వాడు భలే షార్ప్ అండి ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తూ ఉన్నప్పుడు పేరెంట్స్ అంచనాలు కూడా పెరిగిపోతాయి అనమాట, ఎక్కువ కోరికలు పెట్టేసుకుంటారు. కోరికలు పెట్టుకోవటంలో తప్పలేదు, కానీ పెట్టుకునే ముందు ఒకసారి రే నాన్న నేను ఇది అనుకుంటున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, నాకు ఒపీనియన్ లేదమ్మా అన్నాడు అనుకోండి, మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. లేదమ్మా నాకు అదే కావాలి అని పట్టుకున్న స్టూడెంట్ ని మాత్రం మీరు ఫోర్స్ చేయండి. నాకు ఇదే కావాలి అన్న క్లారిటీ ఉన్న స్టూడెంట్ కి తను ఏది కావాలనుకుంటున్నారో అది చేయనివ్వండి. న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని మన వైపు మలుచుకోవచ్చు. తనకి దేని మీద ఇంట్రెస్ట్ లేదు, యూపీఎస్సీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. ఆల్రెడీ స్టూడెంట్ కి కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మంచిది, ఈజీగా అయిపోతుంది జాబ్. సో వాళ్ళకి ఫస్ట్ నుంచే డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే కొంచెం ఎన్సీఆర్టీస్ చదవటము, ఇలాంటి ఒక బేసిక్ ఫౌండేషన్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే డిగ్రీ మాత్రము నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా కావాలి. ఎందుకు మనం ఇందాక చెప్పిన పాయింట్ దగ్గరకు వెళ్తాం, ప్లాన్ బి ఉండాలి కదా. కాబట్టి ఖచ్చితంగా మీ డిగ్రీ చాలా ఇంపార్టెంట్, అది పక్కన పెట్టి యూపీఎస్సీ కోచింగ్ చేయొద్దు, అది చదువుకుంటూ దీన్ని కూడా సప్లిమెంట్ చేసుకొని కొంత టైం యూపీఎస్సీకి కేటాయించి అసలు సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంతమందికి ఎందుకు వస్తుంది, ఇంతమందికి ఎందుకు రావట్లేదు, ఇలాంటి విషయాలు అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని ఎన్సీఆర్టీస్ చదవటం మొదలుపెట్టి ఇలా అంతా చేసుకుంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 8 months టైం తీసుకొని కంప్లీట్గా ఇవన్నీ చదువుకుంటే నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇవ్వచ్చు.